మనం మన జీవితంలో ఎప్పుడూ మంచిగా ఆలోచించాలి, పాజిటివ్‌గా ఉండాలి. మనం కోరుకున్నది జరగాలంటే, మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే, మన పరంగా మనం పాజిటివ్‌గా ఉండాలి అని అనుకున్నా కూడా, కొన్నిసార్లు సమాజం, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, ఉన్న మనుషులు వాళ్ళందరిని బట్టి కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన వలన కూడా మనం చాలా సార్లు మన మనోభావాలు దెబ్బతిని, మనం కోరుకున్నది మర్చిపోయి వాళ్ళెందుకు అలా చేస్తున్నారు అని మనసులో బాధపడుతూ ఉంటాం కదా! కానీ అలాంటప్పుడు మనం ఏ రకంగా మన మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి, ఏ రకంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అన్నది ఒక చిన్న కథ ద్వారా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నమస్తే. నా పేరు లక్ష్మి. నేను లైఫ్ కోచ్ అండ్ హీలర్‌ని. అయితే ముందుగా చెప్పుకున్నట్లుగా ఆ కథలో భాగంగా రాము అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ గానీ, ఆడి కజిన్స్ గానీ ఎప్పుడు వీడు నెమ్మదిగా ఉన్నాడు, అమాయకుడు అని చెప్పి ఏడిపించడం, కావాలని వాడి మనసు గాయపరచడం, గొడవకి ఉసిగొల్పడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. వీడికి కోపం వచ్చి వెంటనే రియాక్ట్ అయ్యి, ఎందుకు నన్ను అలా ఏడిపిస్తున్నారు అని గానీ గొడవకు దిగడం. తర్వాత గొడవ అయిన తర్వాత నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నా తప్పు లేకుండా నన్నెందుకు వీళ్ళందరూ ఉసిగొల్పుతూ ఉంటారు అని మళ్ళా కొన్ని రోజులు మదన పడటం. ఇలాగా తన జీవితంలో ఇదే కంటిన్యూ అవుతుంది. వాడు ఏ పని చేయాలనుకుంటున్నాడో దాని మీద ఫోకస్ చేయలేక, ఈ బాధలోనే ఎక్కువగా తన జీవితం అంతా వృధా అయిపోతుంది అని బాధపడుతూ వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి అడిగాడంట. తాతయ్య, నేను నా పని మీద ఫోకస్ పెట్టుకొని నా పనేదో నేను చేసుకుందాం అనుకున్నా, ఎందుకు నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను నా పని మీద ఫోకస్ చేయనివ్వట్లేదు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు, తిరగబడితే గొడవలు అవుతాయి, కానీ ఎన్ని చేసినా వాళ్ళకు మాత్రం తృప్తి అనిపించదు, ఎప్పుడు బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. నేనేం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్‌లో అని అడిగాడంట. అప్పుడు వాళ్ళ తాతయ్య వంటగదిలోకి తీసుకువెళ్ళి పెద్ద పాత్రలో నీరు మరిగించి 2 పొటాటోస్, 2 ఎగ్స్ అండ్ కొంచెం టీ పొడి వేసి మరిగించారంట. అప్పుడు రాముకి ఏమో అర్థం కాలే. నేను చెప్పిన దానికి మా తాతయ్య చేస్తుంది ఏంటి అని అర్థం అవ్వలేదు. అప్పుడు వాళ్ళ తాతయ్య అవి బాగా మరిగి ఉడికిన తర్వాత వాటిల్ని చూపించి చెప్పారంట. చూడు రాము, జీవితంలో మనుషులు రకరకాలు ఉంటారు. ఈ పాత్రలోని నీళ్ళలాగే ప్రపంచం అనేది ఎప్పుడూ వేడిగా ఏదో ఒకటి మనకి సమస్యలు వలయంలో మనం చిక్కుకున్నట్లు చేస్తుంది. దాన్ని మనం మార్చలేము. చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని, పరిస్థితుల్ని ఈ నీరులాగే మనం మార్చలేము. కానీ అందులో మనం ఎలా ఉండాలి అనుకున్న దానికి ఉదాహరణగా ఈ పొటాటోస్, ఈ బంగాళదుంపలు చూసావంటే ముందు నీళ్ళల్లో వెయ్యకముందు, అంటే ప్రపంచంలోకి రాకముందు ఆ మనిషి ఎంత గట్టిగా తన కోసం తను నిలబడినా కూడా ఒకసారి అందులో ప్రపంచం అనే ఈ నీళ్ళల్లో పడిన తర్వాత మెత్తగా ఈ దుంప అయితే ఎలా అయితే ఉడికి మన చేతిలో మనం నొక్కితే అంత మనకు నచ్చినట్టుగా దాన్ని ఒక ఆకారం లేకుండా చేయగలమో, అలాగే ఆ మనిషి కూడా, అంత గట్టిగా ఉన్న మనిషి కూడా ఈ ప్రపంచం అనే వలయంలో చిక్కుకొని వేరే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అవ్వాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా ఇష్టం లేని పనులు సమాజంలో బతకడానికి చేయాల్సి వచ్చి మనోవ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలాగే రెండవ రకం వ్యక్తి కోడిగుడ్డు ముందు ఎలా ఉంది, ఉడికించిన తర్వాత ఎంత గట్టిగా అయిందో చూసావు కదా. అలాగే కొంతమందికి వాళ్ళే పనిష్మెంట్ చేసుకొని ప్రపంచంలో నలుగురితో కలవడం మానేసి, లేకపోతే తినడం మానేసి, ఎప్పుడు చూసినా ఏదో బాధపడుతూ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి ఈ జీవితం నాకు ఎందుకు, ఇన్ని కష్టాలు నాకే ఎందుకని వాళ్ళే పనిష్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అదే మూడవ రకం ఈ టీ పొడి లాంటి వాళ్ళు. అంటే నీళ్ళల్లో పడి వీళ్ళ తత్వాన్ని వీళ్ళు మర్చిపోయారు ప్రపంచం అనే నీళ్ళల్లో పడి. కానీ టీ పొడి మాత్రం దానికున్న రంగు, సువాసన ఏదైతే ఉందో అవన్నీ నీళ్ళకి ఇచ్చింది. కానీ టీ పొడి మాత్రం నీళ్ళ కోసం తన పరిస్థితుల్ని, తన నేచర్ని మార్చుకోలేదు. అంటే ముందు 2 రకాలుగా ఉన్న మనుషులు ఎప్పుడూ జీవితంలో ఆనందంగా ఉండలేరు. ఏం కావాలో వాళ్ళు పొందలేరు. కానీ ఈ టీ పొడిలాగా రూపాంతరం చెందుతూ ఏది మనకు మంచిది, ఏది అవసరం, మనం చుట్టుపక్కల వాళ్ళకి మంచి చేస్తూ వాళ్ళ జీవితాలు మార్చాలి. కానీ వాళ్ళు చెప్పింది వింటూ మనకిష్టం లేని మనసు చంపుకొని బాధపడాల్సిన పని లేదు అని తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా తన రంగులో కలుపుకునే శక్తి ఉన్నది. సో నువ్వు
ఈ జీవితంలో ముందు 2 రకాల ఎగ్జాంపుల్ కాకుండా ఈ ఉదాహరణతో ఎవ్వరేమన్నా సరే చలించకుండా ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపో, నీ మనోభావాల్ని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టవద్దు అని చెప్పారంట. అప్పుడు రాముకి ఈ కథ చాలా బాగా నచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన వెంటనే ఎప్పుడులాగే మిగతా పిల్లలందరూ ఏడిపించడానికి వాడిని కోపంగా మళ్ళీ ఉసుగొల్పడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రాము ఏమీ అనకుండా ఒక చిరునవ్వు నవ్వి నాకు పనుంది నేను వెళ్తున్నాను అంటే వాళ్ళు ఏమన్నా కూడా రియాక్ట్ అవ్వకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఒక మంచి రెస్పాన్స్ మాత్రమే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ జనాలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గేలి చేయడం మానేశారు. ఇంకా వీడిని ఏమన్నా కూడా వీడు చలించట్లేదు, అనవసరం అని వదిలేశారు. సో మన లైఫ్లో కూడా అంతే. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళు బాధపడుతున్నారనో, వాళ్ళకు నచ్చినట్లుగా మన మనసు చంపుకొని బతకాల్సి వస్తుందనో, లేకపోతే ఆ పరిస్థితులకు అనుకూలంగా మనల్ని మలుచుకోలేక మనకు మనమే పనిష్మెంట్ ఇచ్చుకొని ఈ జీవితం మీద విరక్తి చెంది బ్రతకకుండా ఏది జరిగితే నాకేంటి, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటూ స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ మన లైఫ్లో మనకేం కావాలో ఒక గోల్ సెట్ చేసుకొని దాని మీద ఫోకస్ పెట్టుకొని దానికోసమే మనం పనిచేస్తే ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మనుషులు, వాళ్ళు మనల్ని బాధపెట్టే విధానం మీద ఫోకస్ పెట్టడం మానేసి మనకి ఏది అవసరం, మనం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం చేయాలి అని ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో, దేని గురించి బాధపడతామో, ఏదైతే జరగకూడదు అని కూడా ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు అలాంటి సన్నివేశాలు, ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచించేదే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. అందుకే మిగతా వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా ఎవరి గురించి పట్టించుకోకుండా మనం అంటూ ఎవరికి అన్యాయం చేయకుండా మంచి దారిలో పాజిటివ్గా ముందుకు వెళ్తూ ఒక గోల్కి పరంగా ఫోకస్ పెట్టుకొని మనం లైఫ్లో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. సో అందరూ కూడా ఈ మంచి విషయాలు మనం పాటిస్తూ ప్రశాంతంగా, ఆనందంగా మనకేం కావాలో అది యూనివర్స్కి మంచి మెసేజ్ ఇచ్చి దానికి తగినట్టుగా యాక్షన్ స్టెప్స్ తీసుకొని ఫోకస్ మొత్తం కూడా ఆ గోల్ మీద పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సాధిస్తాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో మీకు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలి అని అనిపించినా, ఏదైనా తెలుసుకోవాలనిపించినా, నాకు తెలిసిన నా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న నాలెడ్జ్ని బట్టి, నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా నేను ఆ విషయాల గురించి మాట్లాడతాను. నమస్తే.